తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తుతున్నాయి. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగుతున్నాయి. చెరువుల కట్టలు తెగుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలపై వరదల ప్రభావం తీవ్రంగా ఉంది. వరదలకు విజయవాడ అతలకుతలమైంది. బుడమేరు ఉగ్రరూపం దాల్చడంతో విజయవాడలోని పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అవనిగడ్డ, నందిగామలో ఎక్కడ చూసినా జల విలయాన్ని తలపిస్తోంది. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. వరదలకు పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. రాయనంపాడు రైల్వే స్టేషన్లో ట్రాక్ పై వరద నీరు చేరింది. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. ఎగువ నుంచి భారీగా వరద రావడంతో లంక గ్రామాలు నీట మునిగాయి. దీంతో కొల్లిపార మండలంలోని లంక గ్రామాలకు వెళ్లిన మంత్రి అక్కడ కొనసాగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందజేస్తారు. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటిస్తున్నారు. తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపర మండలం లంక గ్రామాల్లో వరద పరిస్థితిని కూడా ఆయన సమీక్షిస్తున్నారు. ఇప్పటికే కృష్ణా ఎగువ నుంచి 7 లక్షల క్యూసెక్ల వరద నీరు వస్తున్న నేపథ్యంలో గంటకు వరద నీరు పెరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు రాత్రికి ఇంకా వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా అధికార యంత్రాంగం నుంచి సమాచారం వచ్చిన నేపథ్యంలో కొల్లిపర మండలంలోని అన్నవరపు లంకలో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటిస్తున్నారు. అసలు ఈ లంకలో పరిస్థితి ఎలా ఉందో, ఇక్కడ వరద పరిస్థితి ఎలా ఉంది, మనతో పాటు మాట్లాడేందుకు మంత్రి నాదెండ్ల మనోహర్ గారు సార్ చెప్పండి, ఏంటి లంక గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంది? ఎగువ నుంచి లక్షలాదిగా క్యూసెక్స్ వరద నీరు వస్తుంది ఏంటి సార్? 2009 నవంబర్లో ఆ రోజు వచ్చిన వరదలకి సమానంగా నీళ్ళు ఆల్మోస్ట్ వచ్చేస్తున్నాయి ఈ గ్రామాల్లో. బహుశా ఇంకో 2-3 గంటల్లో ఇంకా లెవెల్ పెరుగుతుందనేది అందరి అభిప్రాయం. ప్రకాశం బ్యారేజ్ నుంచి కూడా దాదాపు 9 లక్షల వరకు రిలీజ్ అవుతుందని అంటున్నారు. ప్రస్తుతం 8 లక్షల వరకు రిలీజ్ అయిందన్నారు. ఉదయం టెలికాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నప్పుడు బాపట్ల జిల్లా కలెక్టర్ గారు కూడా అరవింద వార్దిను, తర్వాత కొల్లూరు మండలంలో ఈ లంక గ్రామాలన్నింటిలో కూడా సహజంగా దూర ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో వీళ్ళకి రిలీఫ్ మెజర్స్ అందుబాటులో ఉండేటట్టు ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం ఉండాలని చెప్పి నేను రావడం జరిగింది. ఇప్పుడే నేను తహసీల్దార్ గారితో, అదేవిధంగా మా సివిల్ సప్లైస్ డిఎస్ఓ, డిటీవీ అందరితో చెప్పింది. ఈ గ్రామాలన్నింటిలో కూడా ప్రతి కార్డుదారుకి ఇమీడియట్గా తక్షణంగా 5 కిలోలు బియ్యం, అదేవిధంగా వీలైతే పామాయిల్, పంచదార 2 కూడా పంపిణీ చేసేటట్టు మేము ఏర్పాట్లు చేస్తున్నాం. ఉచితంగా ఇది ప్రభుత్వం నుంచి అందించాలని ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించారు. తప్పకుండా మీ అందరం కూడా అందుబాటులో ఉండే ఒక భరోసా ఇవ్వడానికి, ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత మా పైన ఉంది. అదేవిధంగా పశువులను కూడా జాగ్రత్తగా చూసుకునే విధంగా యంత్రాంగం అందరినీ కూడా అప్రమత్తం చేస్తూనే ఉన్నాం. దానికి అందుబాటులో ఉంటాం, మీతో పాటు మేము కూడా ఉన్నాం. ఒక భరోసా ఇవ్వడానికి కోసం ఈ ప్రభుత్వం తరఫున మేము అందరం కూడా ఈ ప్రాంతాల్లో పర్యటిస్తున్నాం. ప్రధానంగా తిండితో పాటు మంచినీరు, కరెంటు వసతి ఉండాలి. ఇప్పుడు విద్యుత్ కనుక అంతరాయం ఏర్పడితే ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఖచ్చితంగా అది నా దృష్టికి తీసుకొచ్చారు. ఎక్కువ మంది రైతులు కూడా ఈ గ్రామాల్లో ఆందోళన చెందేది విద్యుత్ సరఫరా గురించి. తప్పకుండా నేను స్థానికంగా ఉన్న అధికారులతో మాట్లాడతాను, కలెక్టర్ గారితో కూడా మాట్లాడతాను. ఆ సమస్య రాకుండా చూడాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది. ఆ నమ్మకం వాళ్ళలో కలిగే విధంగా స్థానికంగా మేము పెట్టిన టీమ్స్ని కూడా మేము వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టు కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసాం. ఎప్పటికప్పుడు మానిటర్ చేసి విద్యుత్ సమస్య మాత్రం లేకుండా చూసుకోవాల్సిన అవసరం డెఫినెట్గా ఉందని నేను కూడా భావిస్తున్నాను. ఇది మొత్తానికి కృష్ణా ఎగువ నుంచి గంటకు పెరుగుతున్న వరద నేపథ్యంలో లంక గ్రామాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికార యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో అప్రమత్తం చేశాము. ప్రజలను అన్ని విధాలుగా ఎలాంటి విపత్తు వచ్చినా సరే ఎదుర్కొనేందుకు కూడా ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందంటూ కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ చెబుతారు. ఇది మొత్తానికి తెనాలి మండలం లంక గ్రామాల్లో పరిస్థితికి సంబంధించి